Non-spoiler review of the film Kaliyugam 2064 Telugu movie review acted by Shraddha Srinath, Kishore Kumar, Inian Subramani and other actors etc. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ నేను చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. నాకు హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల థియేటర్కి వెళ్ళి చూడలేకపోయాను. నిన్న చూశాను. నిన్న మార్నింగ్ 11కి వచ్చేసి సింగిల్ మూవీ, మధ్యాహ్నం 2:30కి వచ్చేసి శుభం మూవీ, సాయంత్రం 6:30కి వచ్చేసి కలియుగం మూవీ, రాత్రి 9:30కి వచ్చేసి బ్లైండ్ స్పాట్ మూవీ చూశాను. రాత్రి వచ్చేటప్పటికి బాగా లేట్ అయ్యింది, అందుకే ఈరోజు మార్నింగ్ ఇస్తున్నాను రివ్యూ. ఆల్రెడీ సింగిల్ మూవీ రివ్యూ, శుభం మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఇంకా ఈ కలియుగం మూవీ తర్వాత ఇంకొక అరగంట గ్యాప్లో బ్లైండ్ స్పాట్ మూవీ రివ్యూ, ఇంకా తర్వాత అనగానగా మూవీ చూసి ఆ తర్వాత చౌర్యపటం అని ఒక సినిమా వచ్చింది టీటీలోకి, ఆ మూవీ రివ్యూ, ఈ 2 మూవీ రివ్యూలు కూడా ఇస్తాను కాబట్టి మా కంటెంట్ చెక్ చేస్తూ ఉండండి. ఇంకా సినిమా స్టోరీ ప్లాట్ నాకు ఎలా అనిపించింది, ఆ తర్వాత ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కలియుగం 2064లో అన్నం మెతుకు కోసం చుక్క నీరు కోసం ఎలాంటి పోరాటాలు చేశారనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కలిసి చాలా కాంప్లికేటెడ్ అని చెప్పాలి. ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నా ఒపీనియన్ బట్టి చెప్తున్నాను. నా ఒపీనియన్ వచ్చేసి జస్ట్ ఓకే, 1 టైం వాచబుల్ అని అయితే అనిపించింది. ఇది అందరికీ నచ్చుద్దని చెప్పలేము, అలాగని అందరికీ నచ్చదని చెప్పలేము. ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ని ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుద్దని అయితే క్లియర్గా చెప్పొచ్చు. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజువల్స్ చాలా అంటే చాలా బాగా చూపించారు. విజువల్స్ 2064లోనే ఉన్నామా అన్నంత బాగా చూపించారు. యాక్టర్స్ వచ్చేసి శ్రద్ధ శ్రీనాథ్, కిషోర్ కుమార్ గారు బాగా చేశారు. ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఇనియన్ సుబ్రమణి అని విలన్ క్యారెక్టర్లో జీవించారు. వా అన్న ఏం క్యారెక్టర్, ఏం యాక్టింగ్ అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇంకా మ్యూజిక్ వచ్చేసి కొన్ని చోట్ల చాలా అంటే చాలా బాగా కొట్టారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీని బాగా పెంచింది. ఇంక ఈ మ్యూజిక్ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది స్టోరీ టెల్లింగ్ అనేది. బుర్ర పెట్టి చూడకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎక్కడ అనే కన్ఫ్యూజన్లో కూడా వెళ్ళిపోతాం. ఒక్క సెకండ్ మిస్ అయినా కూడా అర్థం కాదు. అలాగని సినిమా చాలా స్లోగా ఉంటుంది ప్లస్ 1 సెకండ్ మిస్ చేసినా కూడా అర్థం కాదు, అంత డిఫరెంట్గా ఉంటుంది సినిమా. అందుకే అందరికీ నచ్చకపోవచ్చు. ఇది కూడా బిగ్గెస్ట్ నెగిటివ్ అని అయితే చెప్పచ్చు. ఇంకా ఈ మూవీ వచ్చేసి జస్ట్ 1 hour 50 minutes కాబట్టి ట్రై చేస్తానంటే డిఫరెంట్ మూవీస్ ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు. బ్లైండ్ స్పాట్ మూవీ ఈ మూవీ రివ్యూ అప్లోడ్ చేసిన అరగంటకి అప్లోడ్ చేస్తాను కాబట్టి చెక్ చేస్తూ ఉండండి. దాని తర్వాత అనగానగా మూవీ రివ్యూ, చౌర్యపటం మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి చెక్ చేస్తూ ఉండండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎంతమంది ఈ మూవీ చూశారు, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ బ్లైండ్ స్పాట్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. అనగనగా మూవీ రివ్యూ, సౌర్యపటం కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి చెక్ చేస్తుండండి. నా ఈ రివ్యూస్ ఎవరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.